అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలంగాణలో వాచీల స్మగ్లింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఈడీ సోదాలకి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి వాచీల అంశం. మార్చి 28 మీకు గుర్తుంటే కనుక మార్చి 28కు సంబంధించి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఈ వాచీల అంశానికి సంబంధించి చెన్నై కస్టమ్స్. ఈ నేపథ్యంలో ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత పరిణామాలు మీరు చూశారు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలోని ఈడీ సోదాలు నిర్వహించింది అనే చర్చ జరుగుతోంది. ఆ వాచీల కారణంగానే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ సోదాలు జరిగిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ వాచీలకి ఎందుకంత కాస్ట్లీ, ఆ వాచీలకున్న ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ వాచీలు ఎందుకంత ప్రాధాన్యత, ఆ వాచీలకి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి, అసలు ఎందుకంత కాస్ట్లీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మేము మీకు పరిచయం చేయబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీ ముందు ఉంచబోతోంది ఆర్టీవీ. మొదటి వాచ్ని ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు, ప్యాట్రిక్ ఫిలిప్స్ 5740. ఇది మొదటి వాచ్. ఇక రెండో వాచ్ వచ్చేసి బ్రిగేట్ 2759. ఈ వాచ్ డీటెయిల్స్ని చూసేద్దాం ఇప్పుడు. ముందుగా ప్యాట్రిక్ ఫిలిప్కి సంబంధించి 5740 మోడల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ముందు మీరు చూస్తే కనుక ఇండియాలో కావచ్చు, ప్రస్తుతానికి ఇండియాలో ఎక్కడ కూడా అవైలబిలిటీ లేవు అనేది అక్కడ కోట్ చేసిన అంశం. సో ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇండియాలో అయితే మాత్రం ఈ రెండు మోడల్స్ కూడా అవైలబిలిటీ లేవు. కానీ ఒకవేళ ఆ ప్రైస్ కనుక మీరు చూస్తే ఇదిగోండి మీరు చూడొచ్చు, 1,91,95,549 రూపాయల నుంచి 2,38,11,726. క్లోజ్లో ఒకసారి దీని కాస్ట్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో ఇలా ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క రేట్ని చెప్పడం జరుగుతోంది. ఒక వెబ్సైట్ వచ్చేసి 1,71,95,549 రూపాయల నుంచి 2,38,11,726 రూపాయల వరకు చూపిస్తున్న పరిస్థితి. ది డిఫరెన్స్ 5740/1 అని మీరు చూస్తే కనుక థ్యాంక్స్ టు ద ఫేమస్ అల్ట్రా థిన్ సెల్ఫ్ వైండింగ్ క్యాలిబర్ 240Q మూమెంట్, ద కేస్ వాటర్ రెసిస్టెంట్ 30 మీటర్ అంటూ చెబుతూనే డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, వాచ్కి సంబంధించి అల్ట్రా థిన్ మెకానికల్ సెల్ఫ్ విండింగ్ మూమెంట్ క్యాలిబర్ 240Q, డేట్, మంత్, లీప్ ఇయర్ అండ్ 24 hour ఇండికేషన్స్ బై హ్యాండ్స్. ఇది వాచ్కి సంబంధించి డీటెయిల్స్. ఇవి నేను ఒకసారి ఆ పిక్చర్లో కూడా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వాచ్కి సంబంధించి అల్ట్రా థిన్ మెకానికల్ సెల్ఫ్ విండింగ్ మూమెంట్ అంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు డైల్ అంటే సర్కిల్గా మనం చూస్తూ ఉంటాం కదా వాచ్కి సంబంధించి, అది బ్లూ సన్ బర్స్ట్ గోల్డ్ అప్లైడ్ ఆర్స్ మేకర్స్ విత్ ల్యూమినెసెంట్ కోటింగ్ అంటూ చెబుతున్నాయి. కేసుకి సంబంధించి చూస్తే వైట్ గోల్డ్ అంటే తెల్లని బంగారం, దాని డయామీటర్ వచ్చేసి అంటే ఇటు 10 నుంచి 4 ఇలా క్రాస్గా చూస్తే 40 మిల్లీమీటర్లు. ఆ స్పెసిఫికేషన్స్ కూడా మీరు పక్కన మీరు చూస్తున్నారు పక్క బాక్స్లో 10 నంబర్ నుంచి 4 నంబర్ ఆ క్రాస్గా మనకు చూస్తే కనుక అక్కడ ఆ డయామీటర్ వచ్చేసి 40 మిల్లీమీటర్లు. హైట్ అంటే దాని ఎత్తు వచ్చేసి 8.42 మిల్లీమీటర్లు. వాటర్ రెసిస్టెన్స్ టు 30 మీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ అని చెప్తున్నాయి. స్క్రూ డౌన్ క్రోన్ అంటూ క్రిస్టల్ కేస్ బ్యాక్ అంటూ అంటే దాని వెనకాలంతా కూడా క్రిస్టల్ బేస్ అని చెప్తున్నారు. బ్రాస్లెట్ అంటే సాధారణంగా వాచ్కి సంబంధించి మనం చూసేటప్పుడు ఆ తాడులా ఉంటుంది, లేకపోతే ఆ బ్రాస్లెట్గా ఉంటుంది కదా, పట్టి చైన్ అంటూ ఉంటాం సాధారణంగా. అదంతా కూడా వైట్ గోల్డ్ తెల్లటి బంగారంతో చేస్తుంది ఆ చైన్ అంతా కూడా. ఆ డీటెయిల్స్ కూడా మీరు చూస్తున్నారు. బంగారం పూతతో తయారైంది. దీంతోపాటు 27 ఆభరణాలు కూడా వినియోగించడం జరిగింది. 275 విడి భాగాలు కూడా దీంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి ఒకసారి ఈ క్లోజ్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డైల్కి సంబంధించి ఇది వారాలు, ఇది నెలలు, ఇది వచ్చేసి పూర్తిగా రోజులు. డైల్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడ వీటిలో వివిధ మోడల్స్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. మరి చూసే ప్రయత్నం చేద్దాం. డేట్, మంత్, లీప్ ఇయర్ ఇలా 24 hour ఇండికేట్ బై హ్యాండ్స్ ఉంటున్నాయి. అలాగే మూన్ ఫేజెస్ అంటూ డయామీటర్ ఇదంతా థిక్నెస్ 3.88 మిల్లీమీటర్ల థిక్నెస్ ఉంది. డయామీటర్ 27.5 మిల్లీమీటర్లు ఉంది. నెంబర్ ఆఫ్ పార్ట్స్, దీంట్లో నెంబర్ ఆఫ్ పార్ట్స్ 275 విడి భాగాలు మీరు ఈ బాక్స్లో చూడొచ్చు. ఆ విడి భాగాలకు సంబంధించి దీంట్లో 275 విడి భాగాలు ఉన్నాయి. 8 బ్రిడ్జెస్ కింద ఉన్నాయంటే అలా అర్థం చేసుకోవచ్చు. జ్యువెల్స్ అంటే దాంట్లో ఉపయోగించిన ఆభరణాలు సాధారణంగా అంటే బంగారం కావచ్చు, లేకపోతే
వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఇలా ఏవి తీసుకున్న ఆభరణాలకు సంబంధించి 27 ఆభరణాలు దాంట్లో ఉన్నాయని మనకు తెలుస్తోంది. పవర్ రిజర్వ్ 38 గంటలు కాస్తుందంట పవర్ ఇది. దాంతోపాటు ఇదిగో మీరు చూస్తే కనుక వైబ్రేషన్ కావచ్చు, మిగతా అన్ని బ్యాలెన్స్ స్ప్రింగ్ అంటూ ఇవన్నీ హాల్మార్క్, పాటెక్ ఫిలిప్ సీల్, పేటెంట్ అంటూ సేష్ 595653 ఇవన్నీ మీరు చూస్తున్నారు. సెల్ఫ్ వైండింగ్ అంటే దాని అదే ముడుచుకుంటుంది. ఆఫ్కోర్స్ మనకి సాధారణంగా మనం చైన్స్ చూస్తూ ఉంటాం, వాటి అవే నార్మల్గా ఆ కనెక్టివిటీ ఉంటుంది నార్మల్గా మూవ్ ఆన్ అవ్వడానికి. ఇది ఆ డీటెయిల్స్ కూడా మనం చూసాం. ఇవన్నీ దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్. ఇది మీరు చూస్తే కనుక బంగారంతో చేసింది, బంగారం పూతతో ఉన్నవి ఆ డైల్స్కి సంబంధించి. అదిగో దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా డిఫరెంట్ ఆభరణాలు అంటే వజ్రాలు కావచ్చు, ఈ మణులు పొదిగింది అని చెప్పుకోవచ్చు. దాదాపు 27 275 విడిభాగాలతో పాటు మొత్తం 27 ఇలా ఆభరణాలు, వజ్రాలు కావచ్చు, వైఢూర్యాలు కావచ్చు, ముత్యాలు కావచ్చు, ఇలా డిఫరెంట్ జ్యువెల్స్ దీంట్లో పొదిగిన పరిస్థితి చేద్దాం. ఇక బ్రిగేట్ 2759కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. దాని కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉన్న పరిస్థితి. కొన్ని చోట్లయితే అది ఎక్సీడ్ కూడా అయిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు బ్రిగేట్ 2759 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్రిగేట్కి సంబంధించి 2759 అని టైప్ చేస్తే కనుక నాకు ఎక్కడ కూడా మోడల్స్ దొరకలేదు. ఒకవేళ మీకు దొరుకుంటే కనుక ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అలాంటి టైంలో బ్రిగేట్కి సంబంధించి మినిమం ప్రైస్ ఎంత ఉంది, మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉంది అనేది నేను ఒకసారి చూసే ప్రయత్నం చేశాను. సో ఆ మధ్యలోనే ఉండాలి ఆ ధరలు. ఒకసారి మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఆర్ట్ ఆఫ్ టైం ప్రకారం బ్రిగేట్ వాచెస్కి సంబంధించి 20 లక్షల నుంచి 86 లక్షల వరకు కూడా ఉన్నాయంట. ఒక్కొక్క వాచ్ ధర 20 లక్షల నుంచి 86 లక్షలు అలా. ఆ తర్వాత క్రోనో 24 ఇండియా ప్రకారం 6,60,479 రూపాయల నుంచి 29,98,931. ఇలా చూసుకుంటే కనుక డిఫరెంట్ సైట్స్ డిఫరెంట్ వాల్యూస్ చెప్తున్న పరిస్థితి. బ్రిగేట్ 2759. సో ఎందుకు ఈ బ్రిగేట్కి ఎందుకు అంత వాల్యూ, ఎందుకు ఇంత హెవీ ప్రైస్ ఉంటుంది? దాదాపు 80 లక్షల వరకు కూడా మనం చూస్తున్నాం. 60 లక్షలు, 86 లక్షలు అంటే దాదాపుగా ₹1 కోటి వేసుకోవచ్చు. ఆ ట్యాక్సెస్ అన్ని కలుపుకున్నా అంటే 80 నుంచి 1 కోటి వరకు కూడా ఉన్న అవకాశం, ఆ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకు బ్రిగేట్ అనేది ఎందుకంత వాల్యుబుల్ అనే మాట అని కనిపిస్తే కనుక ఇదిగోండి 1775లో స్టార్ట్ అయింది. 1775లో అబ్రహం లూయిస్ బ్రిగేట్ తాను ప్రారంభించారు. కానీ ఎప్పుడు ఊపందుకుందంటే కనుక 1795లో. 1795 నుంచి ఇది ఊపందుకున్న తర్వాత దాని ప్రస్థానం చూడండి. ఇదిగోండి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా రావడం, ఆ తర్వాత మారిన పరిస్థితులు బట్టి గడియారం ఏ స్థాయిలో ఉంది అనేది మీరు చూడొచ్చు. ఇది 1799లో ఒక వాచ్, ఇది టాక్ట్ వాచ్. ఇది ఫస్ట్ సేల్ అయిందట. ఇవన్నీ కూడా వజ్రాలతో పొదిగిన వాచ్. సో అలా కంటిన్యూ చేసుకుంటూ పోతే 1780 కావచ్చు, 1783 ఇలా ఆ వాచెస్ డిఫరెంట్ వాచెస్. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ నెపోలియన్ నుంచి మొదలు పెడితే నెపోలియన్ లాంటి వాళ్ళు కూడా కొన్నారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదిగో అలెగ్జాండర్ 1 కూడా పర్చేస్ ఆఫ్ సింపథీ క్లాక్ బై. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక అలెగ్జాండర్ 1 1809లో కూడా కొన్నారు ఇక్కడ. ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతే చాలా ఉందని చెప్పుకోవాలి. ఆ మోడల్స్ చూడొచ్చు, ఆ క్లాక్స్ చూడొచ్చు. ఇదిగో ఇలా డిఫరెంట్ క్లాక్స్ 18th సెంచరీలోనే ఇటువంటి సినారియో ఉందంటే కనుక అలా క్వీన్ విక్టోరియా 1838లో యంగ్ క్వీన్ విక్టోరియా, the young queen purchased a small watch with an off-center dial owned by అంటూ చూడొచ్చు. సో ఇలా చాలామంది ప్రముఖులు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ వాచ్లకి ప్రస్థానంలో చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇటు యూకేకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కింగ్ చార్ల్స్ III కూడా ఇక్కడ అంటే బ్రిగేట్ వాచ్ యూజ్ చేశారంటే అర్థమవుతుంది. క్వీన్ విక్టోరియా, నెపోలియన్ 1798లో ఆయన, అలాగే 1809లో అలెగ్జాండర్ 1 ఇలా ఈ బ్రిగేట్కి సంబంధించి అందుకే అంత వాల్యూ. ఇదిగోండి ఇక్కడ చూడండి, అప్పుడు కొన్న వాళ్ళకి సంబంధించి ఆ పిక్చర్స్, ఆ మహామహులకు సంబంధించి మాట్లాడుకుంటూ సందర్భాలు ఆయా దేశాల్లో. సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా కంటిన్యూ అయితే కనుక 19th సెంచరీ నుంచి ఇప్పటి వరకు ఒకసారి నేను రఫ్గా స్క్రోల్ చేస్తున్నా.
సో మొత్తంగా అయితే మాత్రం క్రిస్టియానో రొనాల్డో కూడా కొన్నాడని మనకు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అయితే మాత్రం ఇది దాదాపుగా దీని విలువ అంటే రెండింటిని కలుపుకుందాం అనుకున్నాం, దాదాపుగా మనకి అదొక 2 కోట్లు వస్తూ ఉంటాయి మనకి దీనికి ప్యాట్రిక్ ఫిలిప్స్. దీంతోపాటు ఈ బ్రిగెట్ 2759 పోనొక ఒక కోట్ వేసుకుందాం అంటే ఈ సెట్ 3 కోట్లు. అలాంటివి దాదాపు 100 కోట్లకు సంబంధించి స్మగ్లింగ్ జరిగింది. ఈ 100 కోట్లకు సంబంధించి అనేది హైకోర్టుకి తెలిపింది అక్కడి కస్టమ్స్ శాఖ, చెన్నై కస్టమ్స్ శాఖ. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీని చుట్టూ ఉచ్చుబిగుస్తోందా, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎంక్వైరీ జరిగిందా లేకపోతే ఈడీ సోదాలు జరిపిందా అంటే కనుక అవుననే చర్చ జోరందుకుంది. టైం ఒకటే చూపిస్తుంది అందరికీ, డేట్ ఒకటే చూపిస్తుంది, దాదాపుగా డే కూడా ఒకటే చూపిస్తుంది. టైము డే టు డే ఆయా దేశాల బట్టి ఒకలాగే చూపిస్తుంది. కానీ ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రం బ్యాడ్ టైం చూపిస్తుందని చెప్పుకోవాలి. అందరికీ సాధారణంగా గడియారంలో సమయం ఒకలాగే ఉంటుంది, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రం బ్యాడ్ టైం కనిపిస్తోంది. ఎంత ఉంటుంది మీరు పెట్టుకున్న వాచ్, నేను పెట్టుకున్న వాచ్? సపోజ్ నేను ఈ వాచ్ పెట్టుకున్నా, ఇది ఎంత ఉంటుంది మహా అయితే? ఒక 1600, 1500 లేకపోతే 3000. కానీ మార్కెట్లో దీని వాల్యూ 7000, 5000 కనిపిస్తుంది. లేకపోతే ఆఫర్లోనో ఎలాగో చూసుకున్నా 3000, 2000. కానీ ఒక్కసారి వాచ్లు చూడండి, ఒక్కొక్కటి ఇది దాదాపుగా 2 కోట్లు సుమారు. మరి ఇది దాదాపుగా ఇప్పుడు మ్యాక్సిమం వేసుకున్న 80 లక్షలు అనుకుందాం, 80 లక్షలు అనుకున్నా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక పోనీ 80 లక్షలు, పోనీ సుమారు 20 నుంచి 80, పోనీ 60, సుమారు 20, 60, 80, పోనీ ఎంతైనా అనుకుందాం. ఆన్ అండ్ యావరేజ్గా 2.5 నుంచి 3 కోట్లు కాదా? అలాంటిది ఎన్ని వాచ్లు అయి ఉండొచ్చు? సపోజ్ 2 కోట్లే అనుకుందాం, ఫర్ సపోజ్ 2 కోట్లు అనుకుందాం. ఇదొక 1.5 కోట్లు అది కనిపించడం మనకి దాదాపుగా అది 2 కోట్లు కనిపిస్తోంది. పోనీ కాస్త కరెక్షన్ చేద్దాం, ఇది 2.5 కోట్లు అనుకుందాం. ఇంటూ ఒక 10 అయితే 10 వాచ్లు అనుకుంటే లెక్క పెట్టండి ఒకసారి. నెంబర్లో రాసే ప్రయత్నం చేస్తున్నా. 2,50,00,000 ఇంటూ 10, 25. ఇది మిగతా సున్నాన్ని అలా దించేద్దాం. 1, 2, 3, 4, 5, 6. సో 2.5 కోట్లకు సంబంధించి 2 కలిపి కాస్త తగ్గించి చూపించినప్పటికీ 2 కోట్లు పోనీ 50 లక్షలు అనుకుందాం ఆన్ అండ్ యావరేజ్గా అయితే. ఒక 10 వాచ్లు అంటే 25 కోట్లు కావటం లేదు ఇక్కడ. 25 కోట్లు మనకి సంబంధించి ఇక్కడ కనిపిస్తోంది. అలాంటిది ఇంకా ఇక్కడ ఈ వాచ్ల సంఖ్య పెరిగింది అనుకోండి, ఇంకా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అంటే దాదాపు 10 వాచ్లకు సంబంధించి 25 కోట్లు మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈ లెక్క జస్ట్ ఇది రఫ్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను బ్రిగేడ్కి సంబంధించి. ఎందుకంటే ఈ మోడల్ మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ దొరకట్లేదు ఆన్ అండ్ యావరేజ్గా తీసుకున్నప్పుడు. ఎందుకంటే ఇటు 20 లక్షల నుంచి 80 లక్షలు ఉంది, ఆన్ అండ్ యావరేజ్గా 50 లక్షలు తీసుకుందాం అనుకోండి. ఇది కేవలం ప్రైస్ దానికి సంబంధించి మాత్రమే. ఒకవేళ ఈ వచ్చే క్రమంలో, ఎందుకంటే డైరెక్ట్గా తీసుకురాలేదు, స్మగ్ల్గా తీసుకొచ్చారంటే కనుక ఏమై ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించవచ్చు, ఏం జరిగి ఉంటుంది అనేది. సో ఈ నేపథ్యంలో ప్రైస్లు కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా?
క్వశ్చన్ మార్క్, ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అయితే అందాజుగా వేసినప్పుడు కనుక చూసుకుంటే 10 వాచ్లకు సంబంధించి ఒకవేళ అయితే 25 కోట్ల రూపాయలు, అంటే 100 కోట్లకు సంబంధించి అక్కడ మాట్లాడుతున్న ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఏమై ఉంటుంది మీకు వదిలేస్తున్నాను, ఒక్కసారి మీరు ఊహించి కమెంట్ చేసే ప్రయత్నించండి. సో మొత్తంగా అయితే మాత్రం ఈ వాచ్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.